కృష్ణా జిల్లాలో తెలంగాణ హక్కుల పరిరక్షణకు సమరశంఖం పూరించింది బీఆర్ఎస్. ఇక నల్గొండ సభ ప్రాంగణం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, చెప్పండి. కానున్న ఈ చెలో నల్గొండ భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ఇటు తండోపతండాలుగా జనాలంతా తరలివచ్చిన పరిస్థితి మనం విజువల్స్ స్పష్టంగా చూడవచ్చు. ఏదైతే నల్గొండ నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పచెప్పాలని ఏదైతే కుట్రలు ఉన్నాయో వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ నేడు ఇవాళ ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ పిలుపునివ్వడంతో ఇవాళ పెద్ద ఎత్తున రైతాంగం అంతా తరలి వచ్చారు. ఈ కేసీఆర్ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే ఇటు శ్రీశైలం ఇటు నాగార్జున ప్రాజెక్టు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పచెప్పడంతో ఇటు నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల రైతాంగం అంతా అరిగోసపడాల్సిన పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా ఈ ఉమ్మడి 3 జిల్లాలు ఎడారిగా మారే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి గతంలో అనేక మార్లు చెప్పారు. గత 10 సంవత్సరాలుగా ఎన్నడూ కూడా కేంద్రానికి తలొగ్గని కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ 60 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్రానికి తలొగ్గి కేఆర్ఎంబీకి అప్పచెప్పిన పరిస్థితి ఇవాళ స్పష్టంగా అర్థమవుతుంది. దాన్ని నిరసిస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టారు. నిన్న అసెంబ్లీ వేదికగా కూడా అనేక మార్లు చర్చోపచర్చలకు దారితీశారు. అనంతరం వారు దిగొచ్చి ఒక మెట్టు దిగొచ్చి అదే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పోరాటానికి ఏదైతే పోరాటం చేస్తున్న దానికి అనుకూలంగా నిన్న తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని చెప్పారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము అడ్డుకోబోము అని మాత్రం చెప్పలేదు. అంతేకాదు నాడు 9.5 సంవత్సరాల్లో అనేక మార్లు 27 సార్లు కేఆర్ఎంబీకి మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టును ఇవ్వమని చెప్పేసి లేఖలు రాసిన పరిస్థితి. అంతేకాకుండా ఏదైతే ఎంత ఒత్తిడి తెచ్చినా తలొక్కే పరిస్థితి లేదని చెప్పి తేల్చి చెప్పిన పరిస్థితి నాడుండే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 60 రోజుల్లోనే ఇవాళ తెలంగాణకు సంబంధించిన నీటి వాటాను ఆంధ్ర పెత్తందారులకు కేంద్రానికి తలొక్కి ఇచ్చిన పరిస్థితిని నిరసిస్తూ ఇవాళ చెలో నల్గొండ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తలపెట్టిన నేపథ్యంలో ఇటు 3 జిల్లాల రైతాంగం అంతా కూడా స్వచ్ఛందంగా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎండను సైతం తట్టుకొని కేసీఆర్ ఎప్పుడు వస్తాడో అని చూస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే నీళ్ల కోసం పోరాటం చేశారో అదేవిధంగా ఇవాళ మరో పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి ఇక్కడ ఉమ్మడి నల్గొండకు చెందిన అనేక మంది రైతులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కళాకారులు సైతం నాడు ఏ విధంగా అయితే పాటలు పాడామో ఆ పాటలు మరోసారి పాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలన ఏ విధంగా అయితే కొనసాగిందో ఇప్పుడు 60 రోజుల కాంగ్రెస్ పాలన కూడా అదే విధంగా కొనసాగుతుందని చెప్తున్న పరిస్థితి మనకు సుస్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి కళాకారులు పాటలు పాడుకున్న పరిస్థితి. అంతేకాకుండా ఇవాళ నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్కి సంబంధించిన జిల్లా. ఈ ఫ్లోరైడ్ రక్కసిని రూపుమాపేందుకు మిషన్ భగీరథ కార్యక్రమం తీసుకొచ్చి కృష్ణా నీటిని ఇంటింటికి నీరు అందిస్తుంటే ఇవాళ ఆ కృష్ణా నీటిని సైతం వాడుకోకుండా చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి కూడా ఇవాళ యావత్ నల్గొండ ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ కృష్ణా జలాలను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోనివ్వమని గతంలో ఏ విధంగా అయితే నీళ్ల కోసం పోరాటం చేసినా మరో పోరాటం చేసైనా మా హక్కులు మేము సాధించుకుంటామని చెప్పేసి కూడా ఇవాళ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కృష్ణా జలాల వాటా ఖచ్చితంగా తెలంగాణకు దక్కాల్సిన 50-50 రేషియో ఏదైతే ఉందో దక్కాల్సింది అని చెప్పేసి, అంతేకాకుండా కేఆర్ఎంబీకి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్తున్నారు. అంతేకాకుండా ఇటు నాగార్జున సాగర్ డ్యామ్ పైన సిఆర్పిఎఫ్ బలగాలను ఏ విధంగా మోహరించారో వారిని ఎట్టి పరిస్థితుల్లో వెనుకకు పంపించాలి, కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా నల్గొండ సంబంధించిన మంత్రి ఉండడం కూడా సిగ్గుచేటు అని చెప్పేసి కూడా ఇవాళ నల్గొండ రైతాంగం అంతా చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. చెల నల్గొండ ప్రోగ్రాం ప్రజలు పెద్ద ఎత్తున తల్లి రావడంతో సభా ప్రాంగణం అంతా దాదాపు 50 ఎకరాల సభా ప్రాంగణం, దాదాపు 100 ఎకరాల పార్కింగ్ అంతా కూడా నిండిపోయింది. ఈ సభా ప్రాంగణం ఎక్కడ చూసినా రైతాంగం అంతా కూడా కేసీఆర్ ఒక పిలుపు మేరకు యావత్ తెలంగాణ ప్రజానికానికి ఇచ్చే తీర్పు ఏ విధంగా ఉంటుంది, కేసీఆర్ ఏ విధంగా మాట్లాడతాడు, ఆయన ప్రసంగం విందామని చెప్పేసి పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి అయితే స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ ప్రజానికానికి ఇక్కడి నుంచే సమర శంకారం పూరించనున్నారు. ఏదైతే జంగు సైడ్ అని ఊదులున్నారో ఇక్కడ నుంచే నల్గొండలో గత ఉమ్మడి రాష్ట్రంలో కూడా జలసాధన కోసం జలాల హక్కుల కోసం నాడు పోరాటం నల్గొండ నుంచే స్టార్ట్ చేశారు. మరోమారు ఈ పోరాటం కూడా నల్గొండ నుంచే చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి కూడా ఇవాళ తెలంగాణ రైతాంగం అంతా ఆలోచిస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఈ సభా ప్రాంగణానికి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేరుకుని దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే అన్ని పూర్తయ్యాయి. సింధూరా.